ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మేము వచ్చేసాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ అక్కడ నుండి వచ్చిన నోటిఫికేషన్. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నేను కంప్లీట్గా డీటెయిల్స్ మీకు చెప్తున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి అనేది. సో డీటెయిల్స్ ఫర్ ద వేకెన్సీ పొజిషన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సోషల్ వర్కర్ 1 పొజిషన్ ఉంది, అప్పర్ డివిజన్ క్లర్క్ 2 పొజిషన్స్, లోవర్ డివిజన్ క్లర్క్కి 3 పొజిషన్స్ ఉంది. సో పే స్కేల్ చూస్తే లెవెల్ 6 ప్రకారం ఇస్తారు సోషల్ వర్కర్కి అయితే. అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే లెవెల్ 4 ప్రకారం ఇస్తారు. సో లోవర్ డివిజన్ క్లర్క్కి అయితే లెవెల్ 2 ప్రకారం పే ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. సో సోషల్ వర్కర్కి అయితే 30 years అండ్ బిలో యాజ్ ఆన్ 1st Jan 2026, అంటే Jan 1st 2026 లోపు మీకు 30 years అయితే మించి ఉండకూడదు. సో క్లర్క్ పొజిషన్స్కి అయితే మీ ఏజ్ 18 నుండి 27 మధ్యలో ఉండాలి. సో రిలాక్సేషన్ వర్తిస్తుంది ఎవరికి అంటే గవర్నమెంట్ సర్వెంట్స్కి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్లో వర్క్ చేస్తున్నారో వారికైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే, సో డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సోషల్ వర్కర్కి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ రిలేటెడ్ ఏదైనా మీరు చేసుంటే, డిప్లొమా చేసున్నా కానీ మీరు ఎలిజిబులే. కాకపోతే సో మినిమం 1 year మీరు సోషల్ వర్క్ రిలేటెడ్ డిప్లొమా చేసున్నారని చెప్తున్నారు. సో 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ వర్క్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడ తెచ్చుకోవాలంటే ఏదన్నా ఒక రెప్యుటేటెడ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి కానీ హాస్పిటల్ నుండి కానీ తెచ్చుకోవాలని చెప్తున్నారు. ఇందాక లెవెల్ 6 ప్రకారం పే ఇస్తారు సోషల్ వర్కర్కి అని చెప్పాను కదా. ఆ పే ఎలా ఉంటుందంటే 35,400 నుండి 1,12,400 వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఎంతైనా మీ పే ఉండి ఉండొచ్చు. సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషియాలజీ చేసినా సరే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే గుర్తుపెట్టుకోండి, 1st January 2026కి మీకు 30 years మించి ఉండకూడదు. సో అప్పర్ డివిజన్ క్లర్క్కి పే స్కేల్ వచ్చేటప్పటికి లెవెల్ 4 ప్రకారం 25,500 నుండి 81,100 మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి డిగ్రీ ఏదన్నా చేసుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ కరెస్పాండెన్స్ వర్క్ ఇన్ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆర్ అటానమస్ బాడీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. సో 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో థరవ్ నాలెడ్జ్ ఆఫ్ ఆఫీస్ రొటీన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇది మీరు చూడండి, మీకు ఈ రిలేటెడ్ నాలెడ్జ్ ఏమన్నా ఉంటే బెస్ట్. సో ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 to 27 మధ్యలో ఉండాలని చెప్పాను కదా. గవర్నమెంట్ సర్వెంట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో నెక్స్ట్ రోల్ వచ్చేటప్పటికి లోవర్ డివిజన్ క్లర్క్. దీనికి పే లెవెల్ 2 ప్రకారం 19,900 నుండి 63,200 మధ్యలో ఇస్తారని చెప్తుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది, దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ వచ్చేటప్పటికి 35 words per minute ఇంగ్లీష్లో మీరు టైప్ చేయగలగాలి, లేదా
30 వర్డ్ పర్ మినిట్ హిందీలో మీరు టైప్ చేయగలగాలి లేదా తమిళ్లో టైప్ చేయగలగాలి అని చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి సేమ్ 18 to 27 మధ్యలో ఉండాలి. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. సో మీరు ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూడొచ్చు. 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఈ 300 రూపీస్ మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. దేని మీద అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ అనే దాని మీద తీయాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే మీకు ఫీజు నుండి ఎక్సెప్షన్ ఉంది, అంటే మీరు ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ బేస్డ్ లిస్ట్ ఒకటి తీస్తారు. దాన్ని బట్టి సెలక్షన్ చేస్తారు. సో ఎగ్జామ్ సెంటర్ వచ్చేటప్పటికి సిసిఆర్ఎస్ హెడ్ క్వార్టర్స్, తంబరం సెనటోరియం, చెన్నై ఆ లొకేషన్లో మీకు జరుగుతుంది. సో కిందకి వచ్చేస్తే హౌ టు అప్లై. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాంతోపాటు మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, వీటన్నింటి మీద మీ సైన్ పెట్టండి. సైన్ పెట్టిన తర్వాత వాటన్నింటిని స్పీడ్ పోస్ట్ త్రూగా వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ద డైరెక్టర్ జనరల్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, జిఎస్టి రోడ్, తంబరం సెనటోరియం, చెన్నై. సో ఈ లొకేషన్లోకి మీరు స్పీడ్ పోస్ట్ త్రూ సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, దానిలో పెట్టాలి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వీటన్నింటినీ మీరు ఈ స్పీడ్ పోస్ట్ త్రూ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ 9/9/2026 లోపు పంపించాలి. దాని తర్వాత వెళ్ళిన అప్లికేషన్స్ వాళ్ళకి లేట్గా ఒకవేళ వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సోషల్ వర్కర్, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసి వాళ్ళకి పంపించాలి. ఒకవేళ మీరు అప్పర్ డివిజన్ క్లర్క్కి పోస్ట్కి అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీయించుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్కి సపరేట్గా ఇంకొక అప్లికేషన్ ఫామ్ ఉంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన దాన్ని జిరాక్స్ తీయించుకొని ఫిల్ చేయండి. ఫిల్ చేసి డీడీ తీసి ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ అటాచ్ చేసేసి వాళ్ళకి స్పీడ్ పోస్ట్ త్రూ పంపించాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.